దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశపు పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో ఇక్కడ చూడండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషులను ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించుతున్నాడు అంటారు. ఎలా ఆశీర్వదించున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి మొత్తం నిండించండి. ఇప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనులు ఎక్కడి నుంచి వచ్చింటున్నారు? దేవుడు సృష్టించిన ఆ ఒక మనుషుల నుంచి. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఎవరిని సృష్టించున్నాడు? ఆదామును సృష్టించాడు, పురుషుణ్ణి సృష్టించున్నాడు అన్నమాట. పురుషుణ్ణి తన సొంత చేతులతో ఏం చేసింటున్నాడు? ఆయన పురుషుని సృష్టించున్నాడు. తర్వాత ఏమైందంటే సృష్టిలో అన్ని కూడా ఎలా ఉన్నాయంటే తమ తమ జాతుల బట్టి ఏముండే అన్ని జంటగా ఉండే అనమాట. అన్ని సృష్టిలో ఉన్నవన్నీ ఏముండే జంటగా ఉన్నాడు. పురుషులు స్త్రీ అన్నట్టుగా అవి జంటగా ఉన్నాయన్నమాట. ఏమి దాన్ని చూసి దేవాది దేవుడు ఈ పురుషుడు ఒంటరిగా ఉన్నాడు. పురుషుడు ఒంటరిగా ఉండడం ఆయనకి ఏం కాలేదు, ఇష్టపడలేదు, నచ్చలేదన్నమాట ఆయనకి. దేవునికి పురుషుడు ఒంటరిగా ఉండడం ఇష్టపడలేదు, నచ్చలేదు. కాబట్టి ఆ పురుషునికి సరైన సాటిని చేయాలని చెప్పి ఏం చేసింటున్నాడు అంటే ఆ ఆదాముకి ఏం చేసింటాడు? గాఢ నిద్ర కలుగజేసిండు అనమాట. హల్లెలూయా. గాఢ నిద్ర కలుగజేసి ఆయనలో నుంచి ఎముకని తీసి, ఒక ప్రక్కటి ఎముకలను తీసి ఏం చేసింటున్నాడు? ఆ ఎముకని ఏం చేసింటున్నాడు? స్త్రీగా నిర్మించిండు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఎముకని ఆయన ప్రక్కలో నుంచి తీసిన ఎముకని స్త్రీగా నిర్మించి ఏం చేసింటున్నాడు? వారిద్దరిని కల్పించున్నాడు అనమాట. హల్లెలూయా. వారిద్దరిని కల్పించున్నాడు. ఆ విధంగా పురుషుడు స్త్రీ, మొదటి పురుషుడు మొదటి స్త్రీ వచ్చింటున్నాడు. ఆ ఇద్దరిని దేవాది దేవుడు ఏం చేసింటున్నాడు అంటే ఆశీర్వదించిండు. ఏం కమ్మని ఆశీర్వదించిండు? ఫలించి మీరు అభివృద్ధి కండి, భూమిని నిండించండి అని చెప్పి ఇక్కడ ఆశీర్వదించిండు. అదే విధంగా ఏం ఆశీర్వదించిండు? ఈ భూలోకం పైన ఉన్న సమస్త దానిపైన మీరు ఏలుడి అని చెప్పి ఆశీర్వదించింది అనమాట. సమస్త విషయం పైన ప్రాకే జంతువుల పైన జంతువుల పైన, పక్షుల పైన, ప్రాకే పురుగులైనను సమస్తంల పైన ఏం చేయమన్నాడు? మిమ్మల్ని ఏలుడి అన్నాడు. చేపల పైన సమస్తం పైన ఏం చేయాలి? మీరు ఏలాది అని చెప్పి వాళ్ళకి ఏమి ఇచ్చింటున్నాడు? అధికారం ఇచ్చింటున్నాడు. అదేవిధంగా 31వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సమస్తంను సృజించిన దాని తర్వాత ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటాడు? సమస్తం సృష్టించిన తర్వాత ఒక మాట అంటాడు ఆయన. ఇదేమంటాడు? చాలా మంచిగా ఉంది అని అంటాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టినంతా సృష్టించిండు. సృష్టిని సృష్టించేటప్పుడు ఒక్కొక్క సృష్టిని సృష్టిస్తూ ఉన్న టైంలో ఏమంటున్నాడు అంటే ఇది మంచిగా ఉంది అంటున్నాడు, ఇది మంచిది అని అంటున్నాడు, ఇది మంచిది అని అంటున్నాడు. కానీ ఎప్పుడైతే మనిషిని సృజించిండో, ఎప్పుడైతే మనిషిని ఆశీర్వదించిండో, ఎప్పుడైతే మనిషిని సృజించి ఆశీర్వదించిన దాని తర్వాత సమస్త సృష్టిని చూస్తే ఆయనకి ఏమనిపించింది? చాలా మంచిగా ఉంది అని అనిపించింది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇష్టపడి చేసుకున్న మనిషితో పాటు ఆ సృష్టిని చూసినప్పుడు ఆయనకి ఏమనిపించింది? చాలా మంచిగా ఉంది అని అనిపించింది అనమాట. అప్పటి వరకు ఏమనిపించింది? ఉత్త మంచిగా ఉంది అని అనిపిస్తా ఉన్నది ఆయనకి. ప్రతి వచనంలో మనం చూసినట్లయితే 13వ వచనంలో మనం చూస్తాం. అక్కడ మంచిగా ఉంది, ఇది మంచిది అని చెప్పి రాసింది. అక్కడ చూడండి 13వ వచనంలో ఇది మంచిది అని దేవుడు చూచాడు. హల్లెలూయా. 19వ వచనంలో కూడా ఇది మంచిది అని చెప్పి దేవుడు చూశాడు. 25వ వచనంలో కూడా ఇది మంచిది అని చెప్పి దేవుడు చూశాడు. ఇక్కడ 31వ వచనంలో ఏముంది? ఇది చాలా మంచిది అని అంటున్నాడు అనమాట. చాలా మంచిది అంటే ఎందుకు? ఆయన పోలికలో సృష్టించుకున్న మనిషిని కూడా సృష్టించిన దాని తర్వాత ఆయన ఆశీర్వదించిన తర్వాత ఆయనకి ఎంతో మంచిగా కనపడింది అనమాట సృష్టిని. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతగా మనిషిని ప్రేమిస్తున్న దేవాది దేవుడు, ఇంతగా మనుషులను ఇష్టపడుతున్న దేవాది దేవుడు ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఆ కోరిక ఏంటంటే మనము ఆయనని ఆరాధించాలని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత ఇష్టంతో మనం చేసుకున్నాడు. ఇంత ఇష్టంతో మనుషులను చేసేంత వరకు ఆయనకి సంపూర్ణం అనిపించలేదు అనమాట సృష్టిని. మనుషులను చేసుకునేంత వరకు అది ఏమంటారు? సృష్టి సంపూర్ణం అనిపించలేదు. మనుషులను చేసిన దాని తర్వాత వారిని ఆశీర్వదించిన దాని తర్వాత వారికి ఏమనిపించింది? దేవునికి మంచిది అని అనిపించింది. మనుషులను ఇంతగా ప్రేమిస్తున్న దేవాది దేవునికి ఒక కోరిక కలిగింది. అది ఏంటంటే దేవుని మనము ఆరాధన చేయాలని చెప్పి. అంటే మనుషులను తన సృజించుకున్న సృష్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధన చేయాలంట. ఆరాధన చేయాలి. అది ఎక్కడ కోరుతుంటున్నా ఆయన? యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే
యథార్థముగా ఆరాధించువారు యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ ఆత్మతోను సత్యముతోనూ సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. తండ్రిని ఆరాధించే కాలం వస్తున్నది కాదు. అయితే ఏమంటారు ఇక్కడ, యథార్థంతో తండ్రిని ఏం చేయాలంట, మనము ఆరాధించాలంట. హల్లెలూయా. యథార్థంగా ఆరాధించే వారిని దేవుడు ఏం చేస్తున్నాడా, వెతుకుతున్నాడు అనమాట, చూస్తున్నాడు అనమాట. మనం ఎలా ఆరాధించాలంట, మనం ఆయనని ఆత్మతోను సత్యముతోను ఆరాధించు కాలం వస్తున్నది అని అన్నాడు. ఆ కాలం ఇప్పుడే వచ్చేసింది అని అంటున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 24వ వచనంలో చూసినట్లయితే మనం దేవుని ఎలా ఆరాధించాలి. 24వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధించాలి, ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయాలన్నమాట. హల్లెలూయా. అట్లయితే ఇక్కడ మనం చూసుకున్నాం, ఆత్మతో ఆరాధించడం అంటే ఎలాగా. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటంటే, ఆ ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో దేవుని ఏం చేయాలి, మనము ప్రేమింపవలెనంటారు. హల్లెలూయా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఏమంటున్నాడు ఇక్కడ, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపవాలని. అంటే ఇప్పుడు మనం ఆత్మతో దేవుని ఆరాధించాలంటే మనకు మొదటిగా ఏం కావాలి, దేవునిపై ప్రేమ కావాలన్నమాట. దేవుని మీద ప్రేమ లేనిదే మనం ఏం చేయలేము, అక్కడ దేవుణ్ణి ఆరాధించలేము. అంతవరకు మనం దేవుని ఆరాధించగలుగుతాం. మనం మందిరంకి వెళ్ళినప్పుడైనా కానీ, వర్షిప్ చేసేటప్పుడైనా కానీ, ఎప్పుడైనా కానీ మనం దేవుని ఆరాధన చేస్తూ ఉంటాము. కానీ మనం ఎలా చేయలేము, ఆత్మతో చేయలేము అనమాట. మనం ఆత్మతో దేవుని ఆరాధన చేయాలంటే ఏం కావాలి, మనలో ఫస్ట్ గా దేవుని మీద ప్రేమ కావాలి. దేవుని మనలో ఏం కావాలి, ప్రేమ కావాలన్నమాట. ప్రేమ లేకుండా ఒకరు ఎవరినైనా కానీ మనం ఆరాధించటది అనేది అసాధ్యం అనమాట. ఇప్పుడు ప్రేమ లేకుండా దీన్ని ఎవరి గురించి అయినా కానీ మనం గొప్పగా మాట్లాడలేము. ప్రేమ లేకుండా ఎవరి గురించి అయినా కానీ మంచిగా మాట్లాడలేము అనమాట. మనం ఆయన ఆత్మతో మనం ఆరాధించాలంటే మొదటిగా మనకి ఏం కావాలి, ప్రేమ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భార్య భర్తలను చూసుకున్నట్లయితే వారు ఏంటంటే ఒక్కరికొకరు ఏమంటారు, ఆ ప్రేమ ఎట్లుంటదంటే ఒక్కరికొకరు సమర్పించుకునేలా ఉంటది అనమాట. భార్య భర్తకు సమర్పించుకునేలా ఉంటుంది, భర్త భార్యకు సమర్పించుకునేలా ఉంటుంది. ప్రతి విషయంలో, తినడంలోనైనా కానీ, తాగడంలోనైనా కానీ, ఆలోచించే విధానంలోనైనా కానీ, మాట్లాడే విధానంలోనైనా కానీ, ఏమి తీసుకునే నిర్ణయాల విధానంలోనైనా కానీ, ప్రతి విషయంలో ఏమైతే ఒక్కరికొకరు ఏమవుతారు అనమాట, లోబడేలాగా ఒకరొకరు ఏమి అంగీకారంతో ఆ పని చేసేవారుగా ఉంటారన్నమాట. భార్య భర్తలు ఆ విధంగా ఉన్నట్టు ఉంటారన్నమాట. ఇలా మన ప్రేమ ఉండడంని బట్టి ఏం చేస్తారు, భార్య భర్తలు ఆ విధంగా ఉండగలుగుతారు అనమాట. అట్లయితే మనం దేవునితో ప్రేమ కలిగి ఉంటేనే తప్పితే మనల్ని ఏం చేయాలి, మనము దేవునికి సమర్పించుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనల్ని మనం సమర్పించుకొని మనం సంపూర్ణంగా మన ఆలోచనలే కానీ, మన తలంపులే కానీ, మన ఊహలే కానీ, మన క్రియలే కానీ, సమస్తం మనం వేసే ప్రతి అడుగే కానీ మనం దేవునికి అప్పచెప్పుకోవాలంటే, దేవుని హస్తంకి మనం చెప్పుకోవాలంటే, మన కంట్రోల్ ని మనం దేవుని చేతికి ఇవ్వాలంటే మొదటిగా మనలో ఏం కావాలి, ప్రేమ కావాలి. దేవుని మీద ప్రేమ లేనిదే మనం ఏం చేయలేము, ఆయనని ఆరాధన చేయలేము, హృదయపూర్వకంగా ఆరాధన చేయలేము, ఇది ఆత్మతో ఆరాధన చేయలేము అనమాట. ఎప్పుడైతే ఆయన మీద ప్రేమ ఉంటుందో మనకి, ఆయనను మనం ఆరాధించే సమయంలో మనకి ఎట్లుంటదంటే, మనం ఈ లోకాన ఉండినట్టు ఉండదు అనమాట. అది మనము గాలిలో తేలిపోతున్నట్టుగా, మన కంట్లో మనకు తెలియకుండానే మన కంట్లో నిండుగా నీళ్లు నిండిపోతాయి అనమాట. ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఆయన గొప్పతనం గురించి, ఆయన మహిమ గురించి, ఆయన సామర్థ్యం గురించి అయినా కానీ, ఆయన ప్రేమ గురించి అయినా కానీ మనం వర్ణిస్తూ పాటలు పాడుతున్న సమయంలో ఎట్లుంటుందంటే, మన కంట్లో మనకు తెలియకుండానే నీళ్ళు వస్తాయి. ఆయన ఆత్మ మనలో ఏం చేస్తుంటది, ఆనందిస్తూ ఉంటుంది, సంతోషిస్తూ ఉంటది అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటున్నట్టు ఏంటంటే, మీకు ఒక ప్రశ్న రావచ్చు, మనల్ని ఏమో మాకేమో చెప్తున్నావు, నువ్వు దేవుని ప్రేమించమని చెప్పి, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా?
దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా అన్న ప్రశ్న మీకు రావచ్చు అన్నమాట. మేము దేవుని ఆరాధించాలంటే దేవుని మేము ప్రేమించాలి అని అంటున్నావు కదా, కానీ దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? దేవుడు నన్ను ప్రేమిస్తుంటే నా జీవితం ఇలా ఉంటుందా? నా దేవుడు నన్ను ప్రేమిస్తా ఉంటే నా బ్రతికి ఇలా ఉంటుందా? దేవుడు నన్ను ప్రేమిస్తా ఉంటే ఏమి నేను ఎట్లా ఉండేదాన్ని అని చెప్పి మీకు ఆ ప్రశ్న రావచ్చు. కానీ కానీ మీరు చూడాల్సింది ఏంటంటే దేవుడు మనని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ మనకు తెలియాలంటే మనం ఏం చేయాలంటే ఆ వాక్యంని బాగుగా చదవాలి. హల్లెలూయా. ఆయన ప్రేమ మనకు తెలియాలంటే మొదటికి ఏంటి? వాక్యంని బాగుగా చదవాలి. ఇంకోటి ఏంటంటే ఆయన ప్రేమ మనకు తెలియాలంటే ఆయన పైన మనకేం ఉండాలి? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలన్నమాట. ఏమి ఆయన మనని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టే ఈ సకల సృష్టిలో ఎన్నో జీవులు ఉండగా, పక్షులున్నాయి, ప్రాణులున్నాయి, ఎన్నో జీవులు ఉండగా మనల్ని ఏ విధంగా చేసుకున్నాడు? ఆయన తన స్వరూపంలో చేసుకున్నాడు, తన పోలికలో చేసుకున్నాడు అన్నమాట. ఎంత ప్రేమ ఉన్నట్టు ఆయనకి మన పైన తన పోలికలో తన స్వరూపంలో మనని చేసుకున్నాడు. ఆయన మన మీద ఆ ప్రేమ ఉంది కాబట్టి, నిన్ను ఆ దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఏ విధంగా చేసుకున్నాడు? తన రూపంలో చేసుకున్నాడు, తన స్వరూపంలో తన పోలికలో ఆయన సృజించుకున్నాడు అన్నమాట. జెనసిస్ చాప్టర్ 2:7 లో మనం చూసినట్లయితే చదువుదాం. అక్కడ ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా. జీవము అంటే ఎవరిడా? యోహాను సువార్త 1:1-2-3 కడ చూడండి. జీవము అంటే ఎవరు అక్కడ? ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యంలో సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏమున్నది? జీవం ఉన్నది. ఆ జీవముని ఇక్కడ ఎవరికి ఇచ్చిండు? మనుషులకు ఇచ్చిండు అన్నమాట. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉంటే ఆయన ఏం చేసిండు? అంతగా మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి మనల్ని ఏం చేసిండు? తన స్వరూపంలో తన పోలికలో మనల్ని ఏం చేస్తున్నాడు? మట్టితోటి నిర్మించుకొని తన జీవంని ఎవరికి ఇచ్చింటున్నాడు? ఆయన మనుషులకి ఇచ్చింటున్నాడు అనమాట. హల్లెలూయా. తన జీవంని మనుషులకు ఇచ్చింటున్నాడు అనమాట. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి మనకు కావలసినవి ఆత్మీయతలో మళ్ళీ జీవములో మన బ్రతుకు కావలసినవన్నీ కూడా ఆయన ఏం చేసింటున్నాడు? సమస్తము ఆల్రెడీ ఏర్పరిచి ఇచ్చింటున్నాడు అనమాట. హల్లెలూయా. చదువుదామా 2 పేతురు 1:3 మనం చూసినట్లయితే ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఇక్కడ ఏమేమి అనుభవించినట్టు మనకి జీవము, మరి జీవమునకు కావాల్సినవి, భక్తికి కావాల్సినవి అన్ని కూడా ఏం చేసింది? ఆల్రెడీ మనకి దేవాది దేవుడు దయచేసింటున్నాడు అనమాట. హల్లెలూయా. ఆయన ఎంతగా ప్రేమించుతున్నాడు కాబట్టి మనల్ని ఏ విధంగా సృజించుకున్నాడు? ఆయన స్వరూపంలో సృజించుకొని ఆయన జీవంని మనకి ఇచ్చింటున్నాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించుతున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? మనకు జీవంకి జీవమునకు మనకి భక్తికి కావాల్సిన సమస్తము కూడా ఏం చేసింటున్నాడు? ఆయన ఆల్రెడీ మనకి కావాల్సినవన్నీ కూడా ఇచ్చేసింటున్నాడు అనమాట. హల్లెలూయా. అదేవిధంగా మూడోదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 46:4 మనం చూసినట్లయితే మనల్ని సృజించింది ఆయనే, మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడుకుంటూ కాపాడుకునేవాడు కూడా ఆయన ఇచ్చినాడు అనమాట. హల్లెలూయా. యెషయా గ్రంథం 46:4 నుంచి చదువు. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నాచే భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా,
మేలుకునే వారులారా నా మాట ఆలకించుడి. నా మాట ఆలకించుడి. ఇదేం చెప్తున్నా? గర్భంలో పుట్టినది మొదలుకొని నేను నా చేత భరింపబడిన వారులారా అంటే ఏం చెప్పింటున్నా? పోయిన వారం చెప్పింటున్నాను ఈ వాక్యం కదా. ఏం చెప్పింటున్నాడు? గర్భంలో నా చేత భరింపబడిన వారులారా అంటే గర్భంలో మనం పిండంగా ఉన్నప్పుడు మనం సృష్టించింది ఎవరు? దేవాది దేవుడే అన్నమాట. మనం పిండంగా ఉన్నప్పుడు మనకంటూ ఒక రూపం ఇచ్చింది, మనకంటూ ఒక ఆకారాన్ని ఇచ్చింది, మనకంటూ కావాల్సిన ప్రతి ఒక్క అవయవాలు ఇచ్చింది ఎవరు? దేవాది దేవుడు అనమాట. దాని తర్వాత గర్భం నుంచి బయటికి వచ్చిన దాని తర్వాత తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని చదువుదామది. నేను చంక పెట్టుకున్న వారు, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను చక్కగా పెట్టుకున్న వారులారా నా మాట ఆలకించుడి అంటే ఏంటిది? చిన్న పిల్లోడుగా మనము బయటకు వచ్చిన దాని తర్వాత తల్లి ఒడిలో ఉంటున్నాం కదా, అప్పుడు మనని ఎత్తుకుంటే అప్పటి నుంచి కానీ ఎత్తుకొని ముద్దాడుకుంటూ మనని చూస్తూ ఆనందిస్తూ ఆయన ఎంతో సంతోషిస్తూ మనం చూసుకుంటూ ముద్దాడుకుంటూ మనల్ని కాపాడుకునే దేవాది దేవుడు అనమాట. అదేవిధంగా 4వ వచనంలో మనం చూసినట్లయితే మన భూమి వచ్చే వరకు ఆయన మనని ఎత్తుకొని వాడు ఆయననే. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియో వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. చూడండి, తల్లి గర్భంలో వేసిన వాడు ఆయనే, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పెంచుతున్నది ఆయనే, ముదిమి వచ్చే వరకు మనం ఎత్తుకుంటూ కాపాడుకుంటూ ఉండే దేవాది దేవుడు ఆయన. మన ఇంతగా ప్రేమిస్తున్న దేవుడిని నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడగగలమా? లేదు. ఇంకొక వచనం చూసుకుందాం. యోహాను సువార్త 14:18 వచనంలో చూసినట్లయితే ఏమంటాడు? మిమ్మల్ని ఎన్నడికి నేను అనాథలుగా విడువను అని అంటున్నాడు అనమాట. హల్లెలూయా. మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును, మిమ్మల్ని అనాథలుగా విడవను అని చెప్పి అక్కడ దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు ఆయన? తన స్వహస్తంతో మనం చేసుకొని ఉన్నాడు. తన స్వహస్తంతో మనం చేసుకొని ఉన్నాడు. తల్లి గర్భంలో మనం చేసింటున్నాడు. మనం ఏంటి మనకు కావాల్సిన సమస్తం కూడా ఆయన ఆల్రెడీ మనకి ఏం చేసింటాడు? ఇచ్చేసింటాడు, సిద్ధం చేసి ఇచ్చేసింటున్నాడు అనమాట. మరి ఇంకేంటి? ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకుంటూ ముద్దాడుకుంటూ కాపాడుకునేది నేనే అని అంటున్నాడు. మరి ఇంకేమంటున్నాడు ఇక్కడ? నేను మిమ్మల్ని అనాథలుగా విడవను అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ఇంకోటి మనం వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 66:13 మనం చూసినట్లయితే తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను అని అంటున్నాడు అనమాట ఇక్కడ. హల్లెలూయా. యెషయా గ్రంథం 66:13 మనం చూసినట్లయితే తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట అక్కడ. హల్లెలూయా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. చూడండి, ఇక్కడ దేవుడు ఇంతగా ప్రేమ మన పైన చూపిస్తా ఉన్నాడు. ఆయన స్వహస్తంతో మనం చేసుకున్నాడు. మనకు కావాల్సినవన్నీ ఆయన ఇచ్చింటున్నాడు. తల్లి గర్భంలో రూపించింది ఆయనే. మనని ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని కాపాడుకునేది ఆయనే. మనం ఒంటరిగా విడవను అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకేంటి? తల్లిలా మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకొక వాక్యంలో మనం చూసినట్లయితే ఏమంటాడు? నేను ఎన్నడూ విడవను ఎడబాయను అని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాడు అంట. ఇంతగా మనం చేస్తా ఉన్నాడు, ఇంతగా మనం ప్రేమిస్తా ఉన్న దేవాది దేవుడు మరొక వాక్యంలో చూసినట్లయితే 1 పేతురు 2:24 మనం చూసినట్లయితే మన పాప భారం అంతా కూడా మోసే ఆయన రాము మీద వేలాడుతున్నాడు అనమాట. హల్లెలూయా. చదువుదామా 1 పేతురు 2:24. హల్లెలూయా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఎంత దేవుడు ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడు. మన పాపములు తాను ఏం చేసిందంటే తన మీద వేసుకొని రాను మీద మోసుకుంటున్నాడు అనమాట. మనం చేస్తున్న ప్రతి పాపంలో మనం భూలోకంలో పుట్టి ఉన్నామంటే, మనం భూలోకంలో పెరుగుతూ ఉన్నామంటే మనం ఏం చేస్తుంటాం? తప్పులు చేస్తుంటాం, పాపములు చేస్తూ ఉంటాం అనమాట. ఆ పాపములు మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఏంటి? ఆ పాపం నుంచి మనకేం కావాలి? విడుదల కావాలి. ఆ పాపం నుంచి మనకేం కావాలి?
విముక్తి కావాలన్నమాట. ఆ పాపంకి వచ్చే శిక్ష అది భరించలేని శిక్ష అన్నమాట, భయంకరమైన శిక్ష అన్నమాట. ఆ శిక్షను మనం పొందుకోలేము. ఆ శిక్షను నా బిడ్డలు మన బిడ్డలు అనుభవించలేరు. ఆ శిక్షను నా బిడ్డలు భరించలేరని చెప్పి ఆయనని ఏం చేసింటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు మనం పొందవలసిన శిక్షలన్నీ, మనం పొందవలసినవన్నీ కూడా తన మీద వేసుకొని ఆయన ఏం చేసింటున్నాడు, మన పాప భారం అంతా ఆయన మోసి మనం అనుభవించాల్సిన స్థానంలో ఆయన శిక్షణ అనుభవించుతున్నాడు అనమాట. హల్లెలూయా. ఆయన శిక్షణ అనుభవించుతున్నాడు అనమాట. చూడండి, మరి ఇంతగా ప్రేమిస్తా ఉన్న దేవుణ్ణి మనం ప్రశ్నించొచ్చా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని చెప్పి? హల్లెలూయా. ఇంతగా ప్రేమిస్తా ఉన్న దేవుని మనం ఏం చేయకూడదు, ప్రశ్నించకూడదు అనమాట. దేవుడు ఇంతగా మనం దేవుడు ప్రేమిస్తాం. మన వాక్యం చదివినట్లయితే దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది. మన వాక్యం శ్రద్ధగా మనం చదువుకున్నట్లయితే ఆ దేవుని ప్రేమ మనకి అర్థమయ్యేలా ఉంటుంది అనమాట. ఈ దేవుని ప్రేమ మనకు అర్థమైందంటే ఈ లోకంలో ఎవరు ప్రేమించినను, ఎవరు ప్రేమించకపోయినను, ఎవరు పట్టించుకున్నాను, ఎవరు పట్టించుకోకపోయినాను, ఎవరు కేర్ చేసినాను, ఎవరు కేర్ చేయకపోయినాను, మనకి ఏం కాదు, ఎటువంటి చింత ఉండదు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే ఈ శాశ్వతమైన ప్రేమ మనం ప్రేమిస్తా ఉంది కాబట్టి, ఈ శాశ్వతమైన ప్రేమ మనని కావాలనుకుంటుంది కాబట్టి, ఈ శాశ్వతమైన ప్రేమ మన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ లోకంలో ఉన్న ఏది కూడా మనకి అవసరం లేకుండా ఉంటుంది అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇంతగా మనల్ని ప్రేమిస్తా ఉన్న ప్రేమకి మనల్ని మనం ఏం చేసుకోవాలి, సమర్పించుకోవాలన్నమాట. ఇంతగా మనం ప్రేమిస్తా ఉన్న ప్రేమకు మనల్ని మనం ఏం చేసుకోవాలి, సమర్పించుకోవాలి. ఆ దేవాది దేవుడు మన నుంచి ఏం అడుగుతున్నాడు, కేవలము నన్ను ప్రేమించండి అని మాత్రమే అడుగుతున్నాడు. ఆయనను మనం ప్రేమిస్తే తప్ప మనం ఏం చేయలేము, ఆయనని ఆరాధించలేము, ఆత్మతో ఆరాధించలేము, సత్యముతో ఆరాధించలేము. ఆయనను ప్రేమించినట్లయితేనే మనం ఏం చేయగలుగుతాం, ఆయనని ఆరాధించగలుగుతామట. కాబట్టి ఇక్కడ దేవాది దేవుడు ఏమంటున్నాడు, ఆరాధించమని చెప్తున్నాడు. మరింకొకటి ఏమంటున్నాడు అంటే నన్ను ప్రేమించమని చెప్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే ఇంతవరకు ఆయన ప్రేమ గురించి మనం చూసించున్నాము. హల్లెలూయా. మరి ఇంకా ఆత్మతో ఎలా ప్రార్థన చేయాలి, ఆత్మతో ఎలా ఆరాధన చేయాలి, సత్యంతో ఎలా ఆరాధన చేయాలనేది మనము నెక్స్ట్ వీక్ చూస్తున్నాం. టైం అయిపోయింది. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే, అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని ప్రేమ గురించి మనం వినించున్నాం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మనం వినించున్నాము. ఎవరు కూడా మౌనంగా ఉండడం వద్దు. ఇదే మంచి సమయము నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పచెప్పుకోవడం. ఇదే మంచి సమయము నీ బ్రతుకుని దేవునికి అప్పచెప్పుకోవడం. దేవుణ్ణి నువ్వు ప్రేమించామని చెప్పి దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా కూడా అది వ్యర్థంగానే ఉంటుంది. ఎవరిని ప్రేమించినా కూడా అది తాత్కాలికమైన ప్రేమగానే ఉంటుంది, కానీ అది శాశ్వతమైన ప్రేమగా ఉండదు అనమాట. శాశ్వతమైన ప్రేమ నిన్ను ఏం చేస్తుందంటే ప్రేమిస్తా ఉంది. ఆ ప్రేమ నిన్ను అడుగుతా ఉంది, నిన్ను ప్రేమించమని చెప్పి అడుగుతా ఉందంట. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నీవు నన్ను ప్రేమింపాలి, దేవుడని యెహోవాను ప్రేమింపాలి అని చెప్పి ఇక్కడ వాక్యంలో స్థిరపడతాను. నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితేనే నువ్వు ఆత్మతో నువ్వు ఆయనని ఆరాధించగలుగుతావు అనమాట. తండ్రి అయిన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవాలని అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాసింది. ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలంటే మొదటిగా మనం ఏం చేయాలి, ఆయన ప్రేమించాలి. హల్లెలూయా. ఆయన ప్రేమించినట్లయితేనే మనం ఏం చేయగలుగుతాం, ఆత్మతో సత్యంతో మనము ఆరాధన చేయగలుగుతాం అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినం దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు, ఆయనను ప్రేమిస్తావా అని. హల్లెలూయా. నీవు ఈ దినం ఆయనను ప్రేమిస్తావా? హల్లెలూయా. ఆయనను ప్రేమించినట్లయితే, ఆయన ప్రేమ నీలో ఉన్నట్లయితే నిన్ను ఆయన ఎన్నడికి ఒంటరిగా విడవడు. హల్లెలూయా. ఎన్నడు నీ చెయ్యి వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఎన్నడు నీకు ఈ అపాయం కలిగినివ్వకుండా కాపాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు శత్రువులుగా ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను కూడా మార్చివేయగలిగిన శక్తిమంతుడు దేవాది దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను హింసిస్తున్న వారి మనస్సులను కదిలించి వారి హృదయాలను కూడా మార్చివేసే ఆ గొప్ప దేవాది దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏం చేస్తావు అంటే ఇప్పుడు నీ జీవితాన్ని దేవాది దేవుని చేతికి అప్పచెప్పుకో. నీ జీవితాన్ని దేవాది దేవుని చేతికి అప్పచెప్పుకొని నువ్వు దేవుని
ప్రేమించడం ప్రారంభం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమించడం ప్రారంభం చేయి. అప్పుడు దేవుని ప్రేమ ఎల్లప్పుడూ నీతో ఉండి నిన్ను కాపాడేదిగా ఉంటుంది. అప్పుడు దేవుని ప్రేమ నీ కోసం ఏదైనా చేయగలిగేటట్టు అదే ఆ ప్రేమ శక్తివంతమైన ప్రేమగా ఉంటుంది అనమాట. ఆ ప్రేమ నీ కోసం ఏదైనా చేయగలదు. నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు ఆయనను ప్రేమించడం. హల్లెలూయా. ఆ దేవాది దేవుని నువ్వు ప్రేమించినట్లయితే, నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పుకున్నట్లయితే, నీ బ్రతుకుని ఆయన చేతికి అప్పచెప్పుకున్నట్లయితే, దేవాన్ని నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వు ఆయనను ప్రేమించినట్లయితే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నువ్వు ఆయనను ప్రేమించినట్లయితే, నువ్వు ఆయనని ఆత్మతో నువ్వు ఆరాధించగలుగుతావు. హల్లెలూయా. ఆత్మతో నువ్వు ఆరాధించగలుగుతావు. నువ్వు ఆత్మతో నువ్వు ఆరాధించగలుగుతున్నావు అన్నట్లయితే ఆయన నీ కోసం ఏదైనా చేయటకు సమర్థుడంటున్నాడు, శక్తిమంతుడంటున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా ఇప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి ప్రభా. పరిశుద్ధ మహోన్నతర మహిమ గల తండ్రి మీకే స్తోత్రం తండ్రి ప్రభా. దేవా, ఎంత మంది అయితే దయగలిగిన తండ్రి రోజు నాయన మిమ్మల్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు దేవా యేసయ్య. ఎంతమంది మీ వైపు తమ హృదయాలను తిప్పుతున్నారు ప్రభా. ఎంతమంది నీ వైపు తమ మనస్సులను తిరుగుతున్నారు ప్రభా. ఎంతవైపు నీ వైపు తండ్రి తమ ఆలోచనలు తిరుగుతున్నారు దయగలిగిన తండ్రి. దేవా రజనాయన నీ వారి రజనాయన దర్శించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. వారి హృదయాలకు నెమ్మదినివ్వండి మీకే స్తోత్రం తండ్రి. వారి మనస్సులకు నెమ్మది ఇవ్వండి తండ్రి ప్రభు మీకే స్తోత్రం తండ్రి. వారికి శాంతిని దయచేయండి ప్రభు మీకే స్తోత్రం తండ్రి. వారికి సమాధానం దయచేయండి ప్రభు మీకే స్తోత్రం తండ్రి. ప్రభు రజనాయన, ప్రభు రజనాయన మీరు రజనాయన వాళ్ళు రజనాయన ఉండినట్టుగా మీలో వాళ్ళు భరించినట్టుగా మీరే జీవించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి ఈ క్షణం తండ్రి ప్రభు ఎంతమంది తమ జీవితం మీ చేతికి అప్పచెప్పుకుంటున్నారు దైవం తండ్రి ఆయన నీవు స్వీకరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది తమ మనస్సును మీ వైపు మీకు అప్పచెప్పుకుంటున్నారు, నీవే స్వీకరించమని మీ సన్నిధానం వేడుకుంటున్నాం తండ్రి. సార్ వారి జీవితంలో ప్రతి స్థితిగతులను మార్చివేయండి ప్రభా రజన. వారి జీవితంలో ప్రతి రజన స్థితిగతులను మార్చివేసి దయగలను తండ్రి ప్రభా రజనైనా నీవే నడిపించమని మీ సన్నిధానం వేడుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలకు నీవే తోడు ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. దేవ మరి ఇంతవరకు రజన మాతో ఉండి మాలో ఉండే రజన మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకే వేలాదుల స్తోత్రం తండ్రి ప్రభా. రజే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తాకమని ముట్టమని రజన నాయన నడిపించమని మీ సన్నిధానంలో వేడుకుంటూ తండ్రి అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనందరికీ తోడుగా ఉండుగాక. ఆమేన్, ఆమేన్.